హాయ్ ప్రీవియస్ విజయ్ దేవరకొండ మూవీ పోస్టర్ మ్యానిపులేషన్ ట్యుటోరియల్ లో విజయ్ దేవరకొండ ఫోటో బదులు నాగార్జున గారి ఫోటోని యూస్ చేసాం. ఆ ఫోటోని మనం సింగిల్ కలర్ టోన్ ఆర్ట్ వైజ్ గా కన్వర్ట్ చేసాం. అది ఎలా చేయాలో ఆ ట్యుటోరియల్ కూడా ఇప్పుడు తీసుకొని వచ్చాను. అండ్ ఈ ట్యుటోరియల్ లో మీకు బోనస్ ఏంటంటే ఆల్రెడీ తమ్నీల్ చూసే ఉంటారు. సింగిల్ కలర్ టోన్ లో కన్వర్ట్ చేయడమే కాకుండా ఆయిల్ పెయింట్ లో కూడా కన్వర్ట్ చేయబోతున్నాం. అది ఎటువంటి ప్లగ్ఇన్స్ ఏమీ లేకుండా ఫ్యూ స్టెప్స్ యూస్ చేసి అది ఎలాగో ఈ ట్యుటోరియల్ లో మనం తెలుసుకుందాం. అయితే క్లాస్ లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. మనం ఇక్కడ ఆల్రెడీ ఒకే ఇమేజ్ ని రెండు కాపీగా చేసుకుని ఉన్నాం. ఈ రెండిటికి వేరియేషన్ ఒకే ఒక అడ్జస్ట్మెంట్ మాత్రమే తప్ప మిగతాదన్నీ సేమ్ టు సేమ్ వస్తాయి. అండ్ ఫస్ట్ మనకు కావాల్సింది మనం కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ క్యాన్వాస్ మీద ఉన్నాం. దీన్ని నేనేం చేశానంటే జస్ట్ కంట్రోల్ జే ఒక లేయర్ సెపరేట్ గా తీసుకున్నాను. ఇది మనకి సేఫ్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉండేది. అండ్ లేయర్ 1 మనకి వర్కింగ్ కోసం తీసుకుంటున్నాం. దాన్నే మళ్ళీ కంట్రోల్ జే చేసుకున్నాను. ఫిల్టర్లకు వెళ్ళాను, అదర్స్ కు వెళ్ళాను, హై పాస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2.0 ఉంది, మనం 2.5 ఇస్తున్నాం. ఇక్కడ వాల్యూ అనేది మాత్రం ఎప్పుడు చూడబాకండి. మీరు తీసుకున్న ఇమేజ్ ని బట్టి డిపెండ్ అవ్వండి. ఇది నేను తీసుకున్న ఇమేజ్ కి నాకు పర్ఫెక్ట్ అనిపించి నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేసేసాను. దీన్ని బ్లెండ్ మోడ్స్ కి వెళ్ళేసి జస్ట్ ఓవర్లీ ఇచ్చేస్తున్నాను. చూసారా, చేంజ్ అయింది మనకి. ఇది ఒరిజినల్. ఇది మనం అప్లై చేసిన తర్వాత వేరియేషన్ మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ ఈ మెర్జ్ చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫిల్టర్ లోకి వెళ్ళేసి షార్పెన్ కి వెళ్ళాను. అన్షార్ప్ మాస్క్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనం 135 డిపెండ్ ఆన్ మీరు తీసుకునే సబ్జెక్ట్ ని బట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం సెకండ్ రెడ్యూస్ ఉంది కదా, దాంట్లో 2.5 అండ్ ఇది వచ్చేసి మనం 0 ఇచ్చేద్దాం. చూసారా, టోటల్ మనకి ఇమేజ్ చేంజ్ అయిపోయింది. ఓకే చేసేసాను. చేసిన తర్వాత జస్ట్ మళ్ళీ ఫిల్టర్ కి వెళ్ళాను. ఇక్కడ మనకి స్టైలేజ్ ఉంది కదా, ఇక్కడ డిఫ్యూజ్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో ఉంది కదా, మనం దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఓకే చేసేసాను. చేసిన తర్వాత ఇమేజ్ కి వెళ్ళేసి రొటేషన్ ఉంది కదా, 90 degrees క్లిక్ చేశాను. మళ్ళీ ఫిల్టర్ లోకి వెళ్ళేసి డిఫ్యూజ్ సెలెక్ట్ చేసుకునేసాను. మళ్ళీ ఇమేజ్ కి వెళ్ళేసాను, రొటేషన్ 90 degrees 4 యాంగిల్స్ లో మనం రొటేట్ చేయాలన్నమాట. మళ్ళీ ఫిల్టర్స్ కి వెళ్ళాను, డిఫ్యూజ్ ఓకే చేశాను. మళ్ళీ ఇమేజ్ రొటేషన్ 90 degrees సేమ్, మళ్ళీ ఫిల్టర్ డిఫ్యూజ్, మళ్ళీ ఇమేజ్ రొటేషన్ 90 degrees డిఫ్యూజ్. ఇప్పుడు చూడండి, ఇది ఒరిజినల్, ఇది మనం కన్వర్ట్ చేసింది. ఎంత వేరియేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్ కి వెళ్ళాను. ఇక్కడ నాయిస్ ఉంది కదా, దీంట్లో రెడ్యూస్ నాయిస్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనం 10 లో ఇచ్చేసి మిగతా మొత్తం 0 ఇచ్చేయండి. ఓకే చేసేసాను. చూసారా, మనకి నాయిస్ అనేది రెడ్యూస్ అయిపోయింది అనమాట. చూసారా, మొత్తం మనకు ఆయిల్ పెయింట్ వైజ్ గా వచ్చేసింది. మళ్ళీ కంట్రోల్ జే చేసిన తర్వాత ఫిల్టర్ లోకి వెళ్ళాను, అదర్స్ కి వెళ్ళాను, హై పాస్. ఇక్కడ వచ్చేసి మనం లాస్ట్ టైం 2.5 ఇచ్చాం, ఇప్పుడు 2.0 ఓకే చేసేసాను. మళ్ళీ బ్లెండ్ మోడ్స్ కి వెళ్ళేసి ఓవర్లీ ఇచ్చేసాను. చూసారా, మనకి ఎంత తేడా వచ్చేసింది మొత్తంగా. అంటే బ్రైట్నెస్ మొత్తం మనకి పెరిగిందనమాట. ఓకే కదా. ఇప్పుడు మనం దీన్ని కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ మనం అప్లై చేసిన ప్రతి ఒక్క ఫిల్టర్ ని ఒక కాపీగా తీసుకునేసి మొత్తం మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ నేను ఒపాసిటీ 50 చేసేస్తున్నాను, జస్ట్ 50. ఇంకా ఇవన్నీ మనకి అవసరం లేదు, ఇవన్నీ మెర్జ్ చేసేసాను. చూసారు కదా, ఓవరాల్ గా మనకి మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ షిఫ్ట్ యూ. ఓకే, మొత్తం అది బ్లాక్ అయిపోయింది. కొంచెం బ్రైట్నెస్ ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటున్నా. ఓకే చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ లేయర్కి వెళ్ళేసి సాలిడ్ లేయర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది జస్ట్ కొంచెం డార్క్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే జస్ట్ కలర్ మోడ్ ఇచ్చేస్తాను. చూసారు కదా, కలర్ మోడ్ మనం ఇంకొంచెం డార్క్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కలర్స్ ని మనం డార్క్ చేసుకోవచ్చు. మనకైతే ఇది సరిపోయింది. ఓకే చేసేసాను. ఓకే, ఇప్పుడు మనకి ఇమేజ్ ఇది కొంచెం డార్క్ అనిపించింది అనుకుంటే మళ్ళీ బ్రైట్నెస్ లోకి వెళ్ళేసి కొంచెం డౌన్ చేద్దాం, అంతే. చూసారా, ఓకే అయిపోయింది మనకి. అంటే ఆ బ్రైట్నెస్ మరి ఎక్కువగా కాకుండా మనకు వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆయిల్ పెయింట్ ని సేమ్ ఫార్మేట్ లో మనం ఎలా చేయాలి. సెకండ్ ఇమేజ్ లోకి వచ్చేసాను. ఇక్కడ నేనేం చేస్తానంటే జస్ట్ బ్రైట్నెస్ మాత్రమే పెంచుతాను. చూసారు కదా, బ్రైట్నెస్ పెంచేసాను. అండ్ ఈ ఇమేజ్ కి మనం ఏం అప్లై చేసామో, ఎలా అప్లై చేసామో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేస్తాను. మిగతావన్నీ ఏమి చేంజ్ కావు. దీని వరకు ఫార్వర్డ్ చేసేస్తాను.
ఇక్కడతో మనకి అయ్యింది. ఒక చిన్న మాట చెప్పాలి, మీకు డిఫ్యూజ్ చేసేటప్పుడు రొటేట్ చేశాను. ఈ ఒక డౌట్ మీకు వచ్చుండొచ్చు. బట్ ఎందువల్ల డిఫ్యూజ్ టైంలో నేను రొటేట్ చేశానంటే, మనకి ఆ డిఫ్యూజ్ అనేది ఒక సైడ్ యాంగిల్ కి మాత్రమే తీసుకుంటది. ఎగ్జాంపుల్ మనకి ఈ రౌండ్ ఉందనుకోండి, ఇది ఈ రౌండ్ కే తీసుకుంటది. ఈ రొటేట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ యాంగిల్స్ మారుతా ఉంటాయి కాబట్టి ఆ డిఫ్యూజ్ అనేది మనం ఇమేజ్ రొటేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ యాంగిల్ కి తగ్గట్టు కొంచెం చేంజ్ అవుద్ది అనమాట. అందుకని చెప్పేసి ఇమేజ్ అనేది నేను రొటేట్ చేశాను. ఓకే కదా, ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి కలర్ అనేది అప్లై చేద్దాం. దానికోసం నేనేం చేశానంటే Ctrl-Alt-Shift-E, మనం అప్లై చేసిన ప్రతి ఎఫెక్ట్ అప్లై అయ్యి ఒక ఇమేజ్ మనకి అడిషనల్ గా యాడ్ అయ్యింది. దీన్ని నేను యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ 50% ఇచ్చేసాను. ఎందువల్ల ఈ ఇమేజెస్ తో పాటు అది బ్లెండ్ అవ్వడానికి, అంతే. ఇప్పుడు సపరేట్ గా ఒక ఎంటీ లేయర్ ని తీసుకుంటున్నాను. బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కలర్ ఒక మెజంతా అనేది యాడ్ చేద్దాం. మనకు కావాలన్నా మనం మార్చుకోవచ్చు, అది మనకు పెద్ద కష్టం అయితే కాదు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఒపాసిటీ 100 ఇచ్చేసాను అండ్ ఫ్లో వచ్చేసి 100 ఇచ్చేసాను. ఇక్కడ మాత్రం ఒపాసిటీ వచ్చేసి 50% ఇస్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఇక్కడ బ్రష్ చేద్దాం, కొంచెం పెద్ద చేసుకున్నాను, చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటంటే కొంచెం ఆరెంజ్ షేడ్ గా ఇద్దాం. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ పెడదాం, ఒక 3 కలర్స్ గా ఇద్దాం. ఓకే, ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత దీన్ని నేను ఓవర్లీ ఇస్తున్నాను. ఓవర్లీ ఇచ్చిన తర్వాత ఎఫెక్ట్స్ ప్యాన్ లోకి వెళ్ళేసి బ్లెండ్ ఆప్షన్స్ లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్ట్ పట్టుకుని దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి డివైడ్ అవుద్ది, కొంచెం మనకు కావాల్సిన తగ్గట్టు. ఓకే, ఇది మనకు సరిపోయింది. ఓకే చేసేసాను. చేసేసిన తర్వాత మనం ఒపాసిటీ నేను కొంచెం తగ్గిస్తున్నాను, కొంచెం. ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్ గా చూద్దాం. ఈ మొత్తం నేను ఒక గ్రూప్ చేసేసాను. ఇప్పుడు ఒరిజినల్ కి మనం ఆయిల్ పెయింట్ ఇచ్చిన దానికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఒరిజినల్ అండ్ ఇది మనం ఆయిల్ పెయింట్ చేసింది. చూసారా ఎంత వేరియేషన్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఉండేది మొత్తం మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీకు కావాల్సింది ఆయిల్ పెయింట్ ఈజీ మెథడ్ లో ఎటువంటి కష్టం లేకుండా చేసుకోవచ్చు. అండ్ ఈ ట్యుటోరియల్ గారు మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్ తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.